హలో ఫ్రెండ్స్, బజాజ్ తన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసమని బజాజ్ గోగో పేరుతో ఒక సబ్ బ్రాండ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త బ్రాండ్ తో పాటు కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి రెండు మోడల్స్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఒకటి P50 అదే విధంగా P70. అయితే P50 లో 2 వేరియంట్స్ ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అందులో P5009 వచ్చేసి బేస్ వేరియంట్, P5012 వచ్చేసి మిడ్ వేరియంట్ కాబోతుంది. ఇక P7012 వేరియంట్ ఏదైతే ఉందో అది టాప్ ఎండ్ వేరియంట్. అయితే ఏదైతే బేస్ వేరియంట్ P50 లాంచ్ చేశారో ఆ దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. దీంట్లో వచ్చే రెండు వేరియంట్లో కూడా ఏం తేడా ఉంది, మరి మనం ఏది తీసుకుంటే బెటర్ అనే విషయాన్ని మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు బజాజ్ గోగో గురించి. నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి రీజన్ వచ్చేసి మన స్టేట్లో అవైలబుల్ అవుతుందేమో, దాన్ని దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు మన స్టేట్లో అవైలబుల్గా లేదు. అవైలబుల్గా ఉన్న నా దగ్గరలో సిటీలో మాత్రం అవైలబుల్గా లేదు. దానికోసం అని లేట్ అయింది. అయితే మనం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు బజాజ్ లాంచ్ చేసిన రేంజే హైయెస్ట్ ఉండే, కాకపోతే ఇంతకు మించిన రేంజ్ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉంది. అయితే ఆ రెండు ఆటో రిక్షాల కంపారిజన్ మరియు వారి డీటెయిల్స్ ఎక్కడైనా చెప్పుకోవాలనుకుంటే కూడా మనకు ప్రజెంట్ వీడియో లేదు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఎక్కువగా బజాజ్ ఆటో రిక్షా యొక్క వీడియోస్ లేవు. ఇప్పటివరకు మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు, కాకపోతే డీటెయిల్స్ మాత్రం అన్ని A to Z డీటెయిల్స్ మీ ముందు పెట్టబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మనము P50లో వచ్చే రెండు వేరియంట్ల గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అదేవిధంగా వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి కూడా తెలుసుకుందాము. అయితే వాటన్నిటి తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, బజాజ్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం అని గోగో లాంచ్ చేస్తూనే గో ఎలక్ట్రిక్ గో ఫ్యూచర్ అని వీళ్ళు స్లోగన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గోగోలో కొత్త మోడల్స్ ఏవైతే లాంచ్ చేశారో P50 అదేవిధంగా P70, అయితే P వచ్చేసి ప్యాసింజర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా 09 మరియు 12 ఏదైతే ఉందో దాని బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల డిజైన్ చూసుకున్నట్లయితే ఈసారి డిజైన్లో చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది బజాజ్. అయితే ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు బ్లాక్లో ఏదైతే ఫైబర్ వస్తుండేనో బాడీ డిజైన్ కోసం అని, అది ఇప్పుడు కలర్ చేంజ్ చేయడంతో పాటు ఏదైతే కార్నర్స్ వస్తుండేనో ఫస్ట్ ఇప్పుడు కార్నర్స్ తీసేసి ఎక్దమ్ స్మూత్గా చేయడం జరిగింది. ఆ స్మూత్లోనే ఏవైతే ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది వీళ్ళు. అయితే ఆ డిజైన్ కోసమనే బజాజ్ ఒక సపరేట్ యునీక్ ఆటో రిక్షాని ప్రజెంట్ చేస్తుంది. అంటే దాని లుక్కే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దాని డిజైనే చాలా నచ్చుతుంది చాలా మందికి. అయితే మీకు కూడా బజాజ్ యొక్క డిజైన్ నచ్చుతున్నట్లయితే కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అయితే బజాజ్ ఈ డిజైన్ తో పాటు 3 కలర్లను వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓషియన్ బ్లూ అంటే కంప్లీట్ గా బ్లూ ఉండబోతుంది. టాప్ మరియు మొత్తం బాడీ మొత్తం ఓషియన్ బ్లూ కలర్ లో వస్తుంది. అదేవిధంగా బ్లాక్ అండ్ ఎల్లో మరియు బ్లూ అండ్ వైట్ కలర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లూ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని రిప్రజెంట్ చేయడానికి అన్ని కంపెనీస్ కూడా ఈ మేజర్ గా స్టాండర్డ్ కలర్ ఏదైతే ఉందో అది బ్లూగానే మారుస్తున్నారు. అందులో బజాజ్ వచ్చేసి ఓషియన్ బ్లూ అంటే కొంచెం లైట్ మరియు డార్క్ బ్లూని యూజ్ చేయడం జరిగింది. దీనితో పాటు బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బజాజ్కి మరో పేరే బిల్డ్ క్వాలిటీ, ఎందుకంటే చాలా దృఢంగా బజాజ్ ఆటో రిక్షాలు ఉంటాయి. అయితే మనము ఫస్ట్ ఏవైతే ఐసీ ఇంజన్ ఆటో రిక్షాల సమయం నుంచి చూస్తున్నామో బజాజ్ ఆటో రిక్షాల బిల్డ్ క్వాలిటీ, అయితే అదే బిల్డ్ క్వాలిటీని బజాజ్ ఈ కొత్త ఆటో రిక్షాలను కూడా కంటిన్యూ చేయడం జరిగింది. మెటల్తో చేయబడ్డ బాడీ లభిస్తుంది. అదేవిధంగా సాఫ్ట్ రూప్ టాప్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ P50లో రెండు వేరియంట్లు ఏవైతే వస్తున్నాయో ఆ రెండిట్లో కూడా సేమ్ డైమెన్షన్స్ ఉండబోతున్నాయి. లెంత్ వచ్చేసి 2635 mm ఉండబోతుంది. అదేవిధంగా వెడ్త్ వచ్చేసి 1300 mm మరియు హైట్ వచ్చేసి 1700 mm ఉండబోతుంది. అది దీనితో పాటు వీల్ బేస్ చూసుకున్నట్లయితే 2000 mm వీల్ బేస్ ఉండబోతుంది. ఇది కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక టైర్ల విషయంలో కూడా చాలా మంచి క్వాలిటీని వీళ్ళు ఇస్తున్నారు. అంటే 12 ఇంచెస్ ట్యూబ్లైట్ టైర్ ఇస్తున్నారు కాబట్టి మనకు పంక్చర్ అయ్యేటప్పుడు కూడా టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనకు ట్యూబ్లెస్ టైర్ ఉండబోతుంది కాబట్టి ఎక్కడైనా పంక్చర్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. మనం ఈజీగా కంటిన్యూగా మనం పంక్చర్ షాప్ వరకు డ్రైవ్ చేసుకోవచ్చు. అంత తొందరగా గాలి డ్రాప్ కాదు. సస్పెన్షన్ చూసుకున్నట్లయితే P50లో ఏవైతే రెండు వేరియంట్స్ ఉన్నాయో రెండిట్లో కూడా సేమ్ సస్పెన్షన్ వస్తున్నాయి. అయితే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ లభిస్తుంది మరియు రేట్ సైజ్ వచ్చేసి స్ప్రింగ్ ఆర్మ్ విత్ హెలికల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ లభిస్తుంది. కాబట్టి కొంచెం స్మూత్నెస్ అనేది మనకు బజాజ్ ఆటో రిక్షాలలో చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మనం అదర్ వేరే ఆటో రిక్షాలను చూసుకున్నట్లయితే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ మరియు అదేవిధంగా కంఫర్ట్, ప్యాసింజర్ కంఫర్ట్ కూడా మనకు బజాజ్లో ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వీళ్ళు
యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇక సేఫ్టీ విషయంలో మాత్రం రెగ్యులర్గా ఏవైతే బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో అవే బ్రేకింగ్ సిస్టమ్ ఇప్పుడు కూడా బజాజ్ కంటిన్యూ చేయడం జరిగింది. ఫ్రంట్ అండ్ రైడ్లో డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. దాన్ని మనము హైడ్రాలిక్ యాక్యువేషన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే బజాజ్లో ఏవైతే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో బ్రేకింగ్ సిస్టమ్ వస్తున్నాయో అన్నీ కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఎక్కడన్నా స్లోప్లా డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ ప్రెస్ చేసినట్లయితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ ఆప్షన్ మనకు ఆర్ఈలో కూడా ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఆర్ఈ గురించి తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్లో లింక్స్ ఇస్తాను. గ్రౌండ్ రియాలిటీలో మనము రేంజ్ కూడా చెక్ చేసాము. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది కంప్లీట్ డీటెయిల్గా. ఇక స్పీడు, రేంజ్, బ్యాటరీ పర్సెంటేజ్ అన్నీ చూడడానికి బజాజ్ P50 మోడల్ ఏదైతుందో అందులో మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది ఎల్సిడి స్క్రీన్తో. చాలా మంచిగా అన్ని ఆప్షన్స్ ఈ స్క్రీన్లో మనం చూడవచ్చు. ఇవి బజాజ్ P50లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్లు. ఈ రెండు వేరియంట్లో కూడా సేమ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. కాకపోతే పర్ఫార్మెన్స్లో మాత్రం డిఫరెంట్ ఉండబోతుంది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే P50-09లో 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. P50-12లో మాత్రం మనకు 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మనకు ఏవైతే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు ఈకో మరియు పవర్ మోడ్ లభిస్తుండే. కాకపోతే ఈసారి ఈకో పవర్ మోడ్ తో పాటు క్లెయిమ్ మోడ్, అదేవిధంగా పార్క్ అసిస్టెంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఏదైతే రివర్స్ మోడ్ ఉండేనో అదే పార్క్ అసిస్టెంట్గా ఈసారి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే పార్క్ అసిస్టెంట్ అంటే సెన్సర్లు ఉంటాయి బ్యాక్ సైడ్. మనం ఎక్కడైనా బ్యాక్కి వెళ్తుంటా కొద్దికి మనకు బజర్ సౌండ్ అనేది వినబడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు బజాజ్ ఆటో రిక్షాలో. అయితే ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే బజాజ్ ముందు నుంచే 2 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మోటార్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో ఏదైతే మోటార్ ఆఫర్ చేస్తుండేనో అదే మోటార్ అంటే అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్నే ఇప్పుడు కూడా ఈ ఆటో రిక్షాలో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే పవర్ లో మాత్రం ఈ రెండు వేరియంట్ లో డిఫరెంట్ ఉండబోతుంది. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో P50-09 అందులో 4.5 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది. అదే P50-12 వచ్చేసి 5.5 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది. పవర్ లో అయితే డిఫరెన్స్ ఉంది కానీ టోర్కులో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఈ రెండిట్లో కూడా 36 Nm టోర్కు లభిస్తుంది. టాప్ అండ్ వేరియంట్ లో కొంచెం టోర్కు ఎక్కువగా ఇస్తుంటే బాగుంటుండే. సేమ్ టోర్కు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి సేమ్ టోర్కే ఉంది. ఆర్ఈలో కూడా సేమ్ 36 Nm టోర్క్ లభిస్తుండే. అదే కంటిన్యూ చేసినారు. అంటే మేబీ మోటార్ని కొంచెం ట్విస్ట్ చేసి పవర్ని పెంచారు కానీ టోర్కును మాత్రం అదే విధంగా ఉంచారు. మోటార్ పవర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా గ్రేడబిలిటీ చేంజెస్ ఉంది. అంటే P50-09లో 27.91% గ్రేడబిలిటీ లభిస్తుంది. అంటే దాదాపుగా 28% గ్రేడబిలిటీ మనకు P50-09లో లభిస్తుంది. మరియు P50-12లో మనకు 31.91% అంటే 32% గ్రేడబిలిటీ మనకు లభిస్తుంది. అదేవిధంగా రేంజ్ విషయం చూసుకున్నట్లయితే బజాజ్ ఎప్పటి వరకు అయితే ఆటో రిక్షాలు లాంచ్ చేసిందో అప్పటి వరకు ఈ రేంజ్ ఎవరు ఆఫర్ చేస్తలేకుండ్రి. కాకపోతే ప్రస్తుతం దానికన్నా మించి రేంజ్ మనకు మార్కెట్లో లభిస్తుంది. అయితే బజాజ్ P50 రేంజ్ వచ్చేసరికి బేస్ వేరియంట్లో మనకు అంటే 09లో వచ్చేసి 171 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. మరియు P50-12లో వచ్చేసి 248 km రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఈ రెండిట్లో కూడా లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ లభిస్తుంది. అదే సేఫ్ ప్రజెంట్ మార్కెట్లో సేఫ్గా భావిస్తున్నారు కాబట్టి అదే బ్యాటరీ మాక్సిమం అన్ని ఆటో రిక్షాల్లో అదే లభిస్తుంది. ఇప్పుడు వచ్చే కొత్త ఆటో రిక్షాల విషయంలో కెపాసిటీ పరంగా డిఫరెన్స్ ఉంది. నేను ముందుగా చెప్పినట్లు P50-09 ఏదైతే ఉందో బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా. అదేవిధంగా మనకు బేస్ వేరియంట్లో వచ్చేసి 09లో వచ్చేసి 9.2 kWh బ్యాటరీ లభిస్తుంది. మరియు 12లో వచ్చేసి 12.1 kWh బ్యాటరీ లభిస్తుంది. అయితే బ్యాటరీ డిఫరెన్స్ ఉంది కానీ ఛార్జర్ అయితే సేమ్ ఇవ్వడం జరిగింది. ఆన్బోర్డ్ ఛార్జర్ ఎలాగో మనకు బజాజ్లో లభిస్తుంది అదే ఛార్జర్ని వీళ్ళు కంటిన్యూ చేశారు. అయితే ఆన్బోర్డ్ ఛార్జర్లో మనము ఆర్సిడి కేబుల్తో పెట్టి మన ఇంట్లో ఛార్జ్ చేసినట్లయితే ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ టైమింగ్ ఉంది. P50-09లో 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 3 గంటల్లో 80% ఛార్జ్ చేసుకోవచ్చు. అదే P50-12లో వచ్చేసరికి 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే 4 గంటల్లో 80% ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మోటార్లో ఎంత డిఫరెన్స్ ఉందో 1 కిలోవాట్, అదేవిధంగా ఛార్జింగ్ టైంలో కూడా 1 అవర్ డిఫరెన్స్ మనం చూడవచ్చు. ఇక వారంటీ విషయంలో బజాజ్ చాలా మంచి వారంటీ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మార్కెట్లో ప్రస్తుతం అన్ని కంపెనీస్ కూడా సేమ్ వారంటీ ఆఫర్ చేస్తున్నాయి. 5 years లేదా 1,20,000 కిలోమీటర్లు అయినా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రస్తుత మార్కెట్ లో బజాజ్ ఈ రెండిటి యొక్క ప్రైస్ అన్వీల్ చేయలేదు. కాకపోతే బేస్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో P70-12 దాని ప్రైస్ చెప్పారు.
అదేవిధంగా P5009 ప్రైస్ రివీల్ చేయడం జరిగింది. అయితే P5009 ప్రైస్ చూసుకున్నట్లయితే 3,26,797 రూపాయలుగా ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తుంది. అదే మనకు 12ది వచ్చేసి ఇంకా రివీల్ చేయలేదు. రివీల్ చేసినట్లయితే మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బజాజ్ 3 వీలర్స్ కోసం కొత్త బ్రాండ్ ఏ విధంగా లాంచ్ చేసిందో, అందులో ఈ కొత్త మోడల్స్ని ఏ విధంగా అయితే లాంచ్ చేసిందో, ఈ రెండు మోడల్స్లో కూడా కొత్త ఫీచర్స్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బేసిక్గా వీళ్ళు ప్రీమియం సీట్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే సింగిల్ కలర్లో ఫస్ట్ వస్తుంది, ఇప్పుడు ప్రీమియం డ్యూయల్ టోన్ సీట్స్ కవర్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కాకుండా మొబైల్ యాప్ కూడా ఉంది కదా మేరా బజాజ్, అందులో కూడా మనకు రేంజ్, బ్యాటరీ పర్సెంటేజ్ అట్లాంటి ఫీచర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా గ్లో బాక్స్ రెగ్యులర్ గా లభిస్తుంది. అదేవిధంగా మనకు క్యాబిన్ లైట్ ఉంది కదా, ఆ క్యాబిన్ లైట్ కూడా డ్రైవర్ క్యాబిన్ లో లభిస్తుంది. ఇవి కాకుండా మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇవి బేసిక్స్ ఫీచర్సే, ఇవి రెగ్యులర్ గా ఆటో రిక్షాలో లభిస్తున్నాయి. ఇవి కాకుండా బజాజ్ ఏ విధంగా అయితే 2 వీలర్స్ లో టెక్ ప్యాక్ ఇస్తుందో, ఆఫర్ చేస్తుందో కొత్త కొన్ని ఫీచర్స్ తో, అదేవిధంగా ఈసారి 3 వీలర్ లో కూడా టెక్ ప్యాక్ ని తీసుకురావడం జరిగింది. ఈ టెక్ ప్యాక్ లో యాంటీ థెఫ్ట్ అలారం లభిస్తుంది. ఈ రెండు ఫీచర్ల కోసం టెక్ ప్యాక్ తీసుకోవాలి. అయితే టెక్ ప్యాక్ కి సపరేట్ ప్రైస్ పెడతారా, సబ్స్క్రిప్షన్ పెడతారా, ఎలాగో ఇంకా డీటెయిల్ గా తెలియలేదు. అది ఎగ్జాక్ట్ గా తెలియాలంటే షోరూమ్ పోయినాకనే అర్థమైపోతుంది. ఇక ఇవి కాకుండా ఈసారి కొత్త చేంజెస్ చేయడం జరిగింది. మేజర్ గా వచ్చేసి ఆల్ LED ల్యాంప్స్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచి ఫీచర్. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్పోర్టేషన్స్ అంటే మనకు డ్రైవింగ్ రోడ్ పైన LED లైట్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాటరీ సేవింగ్ పరంగా, అదేవిధంగా వెలుతురు పరంగా. మనం హెలూజన్ హెడ్ లైట్స్ చూసినాము, ఎంత డిమ్ ఉంటాయి రాత్రిపూట. అందరు LED హెడ్ లైట్స్ వేసుకొస్తారు, మనం హెలూజన్ హెడ్ లైట్స్ వేసుకోతే మనకి ఏం కనిపించదు కూడా. ఈ ఫీచర్ తీసుకొచ్చి చాలా మంచి చేసింది. అదేవిధంగా మల్టీ డ్రైవ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంతో పాటు బజాజ్ అన్ని ఆటో రిక్షాలు హీల్ హోల్డ్ అసిస్ట్ లభిస్తుంది. దీనితో పాటు ఇంకో కొత్త ఫీచర్ ఏముందంటే రోల్ ఓవర్ డిటెక్షన్. అంటే పల్టీ అయ్యే ఛాయిసెస్ ఉంటే అక్కడ డిటెక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా స్టేబుల్ అయిపోతుంది ఆటో రిక్షా. ఇది చాలా మంచి ఆప్షన్. ఇవి కాకుండా బజాజ్ ఎప్పుడైనా కానీ చిన్న చిన్న విషయాల్లో చాలా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా ఈసారి కూడా వీళ్ళు ఏం చేశారంటే ప్యాసింజర్ కి పట్టుకోవడానికి, ఇప్పుడు ఎక్కేటప్పుడు లేదంటే మనకు జల్కాలు ఇచ్చేటప్పుడు పట్టుకోవడానికి గ్రాబ్ హ్యాండిల్ ని తీసుకురావడం జరిగింది. ఏదే విధంగా అయితే కార్లో మన గ్రాబ్ హ్యాండిల్ ఉంటుందో అదే విధంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనము అవి జనరల్గా పట్టీలు ఆలడేసేది కదా, అవి కాకుండా ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది కంపెనీ తరపున. మనం అయితే సపరేట్గా ఫిట్ చేసుకుంటుంటాం, కానీ కంపెనీ తరపున ఇవ్వడం చాలా మంచి ఆప్షన్. అయితే ఫ్రెండ్స్, ఇవి బజాజ్ గోగోలో వచ్చే P50 మోడల్ యొక్క 2 వేరియంట్ల డీటెయిల్స్. ఐ హోప్ వీడియో పర్సన్ నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మీరు తీసుకోవాలనుకుంటే కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ మీరు అడిగినట్లయితే ఏ ఆటో రిక్షా తీసుకోవాలి బ్రదర్ అని అడిగితే, నాకు తెలిసి ఏంటంటే అట్లా బేస్ వేరియంట్ కాకుండా ఇట్లా టాప్ ఎండ్ వేరియంట్ కాకుండా మిడ్ వేరియంట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే రేంజ్ కూడా 240 కిలోమీటర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే మంచి రేంజే. అయితే మనము లాస్ట్ టైం కూడా REది రేంజ్ టెస్ట్ చేసినాం కదా, అందులో కూడా వాళ్ళు ఎంత అయితే చెప్పిర్రో రేంజ్ దాదాపుగా అంతవరకు, అంటే ఒక 10 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువ అయితే వీళ్ళు ఏం రేంజ్ డ్రాప్ చేయరు. కాబట్టి మనం కొంచెం సర్టిఫైడ్ రేంజ్ మీద వెళ్ళినట్లయితే కొంచెం 10 కిలోమీటర్ తక్కువ పట్టుకొని వెళ్ళొచ్చు బజాజ్కి. ఎందుకంటే నేను చెక్ చేశాను కాబట్టి REని రేంజ్ అయిపోగొట్టడానికి మొత్తం డే మొత్తం కంప్లీట్ అయింది. మేబీ చూద్దాం, ఈ ఆటో రిక్షాలకు కూడా అట్లాంటి అవకాశం మనకు వస్తే మనం డెఫినెట్లీగా దీన్ని టెస్ట్ చేద్దాము. అయితే మిడ్ వేరియంట్ నేను రికమెండ్ చేస్తాను. టాప్ ఎండ్ వేరియంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు ఎక్కువ లోడ్ వేసి అట్లాంటివి రఫ్గా యూజ్ చేయాలనుకుంటే టాప్ ఎండ్ వెళ్ళొచ్చు. ఇక టాప్ ఎండ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై టు యూ సూన్.